ఈ వీడియోను వీక్షిస్తూ పరిశీలన చేయగలుగుతున్నటువంటి మీ అందరికీ కూడా లోకరక్షకుడును మన ప్రభు అయిన క్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియో రూపంలో మీకు వినబడుతున్నటువంటి ప్రతి మాటను కూడా గ్రంథంలో అలా ఉందో లేదో అని పరిశీలన చేయగలిగేటటువంటి ఆలోచన కలిగి మీరు వినాలి అని నేను మొదటిగానే ఈ యొక్క సమయంలో మీకు తెలియపరచటం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఈ యొక్క సమయంలో ఈ వీడియోను చేయటానికి గల కారణం ఏమిటి అనంటే, చాలామంది తోచినట్టుగా తమకు తెలిసినట్టుగా తాము అనుకుంటున్నటువంటి సొంత ఆలోచన మేరకు ఈ విషయాన్ని ప్రస్తావించటం అనేది జరుగుతుంది. కావున ఈ విషయంపై గ్రంథం ఏం తెలియపరుస్తుందో, గ్రంథం ఏ విధంగా చెబుతుందో దాని ప్రకారంగానే చేయాలి అన్నది నా యొక్క ఉద్దేశం. గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏ విధంగా తెలియపరుస్తున్నాయో, గ్రంథంలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఈ యొక్క విషయంపై గ్రంథంలో వ్రాయబడ్డాయో ఇవన్నీ కూడా మనం ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటుగా ఆలోచన చేద్దాం. ఇంతకు అదేమిటి అంటే సువార్త. సువార్త ఎలా ప్రకటించాలి? చాలామంది సువార్తను ప్రకటిస్తూ కేవలం క్రీస్తు వారిని మాత్రమే హైలైట్ చేస్తూ, క్రీస్తు వారిని మాత్రమే గొప్పగా ప్రచురిస్తూ, గొప్పగా చూపిస్తూ, క్రీస్తుని లేపినటువంటి తండ్రి అయిన దేవునిని కనుమరుగు చేయటం అనేది నేడు క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాటు. క్రైస్తవులే కానీ క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి, క్రైస్తవ విశ్వాసులను నడిపిస్తున్నటువంటి చాలామంది సంఘ కాపరులలో కూడా ఇటువంటి ఆలోచన ఉంది. ఎటువంటి ఆలోచన అని అంటే, కేవలం ఒకే విధంగా క్రీస్తును మాత్రమే ప్రకటించటం, క్రీస్తుని లేపినటువంటి వారెవరో అన్యజనులైనటువంటి వారికి తెలియపరచకపోవటం. కానీ గ్రంథం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నామన్న కనీస జ్ఞానం లేకుండా సువార్త ప్రకటించటం అనేది జరుగుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయాలు, నేను చెప్తున్నటువంటి విషయాలు గ్రంథంలో ఉన్నాయో లేవో మీకు మీరుగా గ్రంథాన్ని పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. గ్రంథంలో లేని విషయాలు మనం మాట్లాడటానికి లేదు, గ్రంథంలో ఉండే విషయాలు కనుమరుగు చేయటానికి లేదు. ఇది మనం మొదటిగా గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ఎప్పుడు కూడా మీకు పదే పదే తెలియపరిచేటటువంటి విషయం ఇదే. గ్రంథంలో ఉండే విషయాలనే మనం మాట్లాడగలగాలి. దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం మాట్లాడగలగాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే మనము అక్కడ నిశ్శబ్దం ఉండాలి. దేవుడు ఏది చేయమని చెప్తే దానిని చేయాలి, ఏది చేయొద్దు అని ఆజ్ఞాపిస్తే దానిని చేయటానికి లేదు. ఇది గ్రంథ యొక్క పరిశీలన, గ్రంథాన్ని మనము పరిశీలన చేసేటటువంటి విధానము. కాబట్టి ఈ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి సువార్తను, ఇంత ప్రధానమైనటువంటి సువార్తను అన్యజనుల దగ్గరకు మనము తీసుకువెళ్ళి ఆ యొక్క మాటలను వారికి అందిస్తున్నప్పుడు వారిని తండ్రి అయిన దేవునిని పరిచయం చేయకుండగా కేవలము కుమారుడైన క్రీస్తు వారికి మాత్రమే పరిచయం చేస్తూ, కుమారుడే తనకు తానుగానే తిరిగి లేచాడు అని చెప్పటం వాక్య విరుద్ధమని నా యొక్క భావన. వాస్తవానికి చాలామంది సువార్త ప్రచురణలో, చాలామంది సువార్త ప్రకటించే విధానంలో ఇదే పొరపాటు చేస్తూ ఉన్నారండి. ఏ విధంగానంటే, కేవలము క్రీస్తును మాత్రమే హైలైట్ చేస్తూ, కేవలము క్రీస్తును మాత్రమే గొప్పగా ప్రకటిస్తూ, క్రీస్తుని ఎవరైతే లేపారో ఆయనను మాత్రం కనుమరుగు చేయటం అనేది జరుగుతుంది. అంటే వాస్తవానికి గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను కనుమరుగు చేస్తున్నామని అర్థం.
ఇంతకు గ్రంథం ఏం చెబుతుంది అనంటే, అపోస్తుల కార్యములు గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము 24 వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము 24 వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడేం చెప్తుందంటే, క్రీస్తును లేపింది ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడు. మరి సువార్త ప్రకటిస్తున్నది ఎలా? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును లేపారు అనే విధంగా ప్రకటిస్తున్నామా సువార్త? లేదనుకుంటే కుమారుడైనటువంటి క్రీస్తు వారే తనకు తానుగా లేచారని చెబుతున్నామా? గమనించాలి. నేను చెప్పే ఈ మాటలు మీ మనసును బాధ పెట్టాలని కానీ, మిమ్మును గాయపరచాలని కాదు, కానీ గ్రంథంలో తెలియపరిచేటటువంటి విషయాలే మనం చెప్పాలి. ఆనాడు చాలామంది అపోస్తులులందరూ కూడా క్రీస్తుని గూర్చి తెలియపరుస్తూ, క్రీస్తుని తండ్రి అయిన దేవుడే పునరుద్ధానుడుగా అవ్వటానికి కారణమని, క్రీస్తును లేపింది తండ్రి అయిన దేవుడేనని చాలా ఖండితంగా వారు తెలియపరచటం అనేది జరిగింది. సాక్షులుగా వారున్నారు. అదే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము 32వ వచనంలో కూడా మనం చూడగలిగితే అదే విషయాన్ని మరలా తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తును లేపినట్టుగా, అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకేం అర్థం కావాలి అనంటే, తప్పకుండగా కుమారుడైన క్రీస్తు వారిని లేపింది తండ్రి అయిన దేవుడు మాత్రమే. మన యొక్క సువార్త ప్రచురణ కూడా ఎలా ఉండాలంటే, క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు. తిరిగి లేవటానికి గల కారకుడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మాత్రమే కుమారుడైన క్రీస్తు వారిని లేపారు. అలా లేపినందుకు తండ్రిని గూర్చి మనం ఏం చేయాలంటే హైలైట్ చేయాలి. తండ్రి లేపారు కుమారుడైన క్రీస్తు వారిని అని మనము సువార్త చెప్పాలి. ఇది గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. కానీ చాలామంది సువార్త ప్రకటిస్తే ఏం చేస్తారంటే, ఈ యొక్క తండ్రి అయిన దేవునిని మాత్రం కనుమరుగు చేసి కేవలం కుమారుడైన క్రీస్తు వారిని మాత్రమే ప్రచురణ అనేది చేస్తూ ఉన్నారు. చేయొచ్చు, కుమారుడైన క్రీస్తు వారిని చేయొచ్చు, ప్రకటించకూడదని నేను చెప్పటం లేదు, ప్రకటించాలి. కానీ కుమారుడైన క్రీస్తు వారిని లేపింది తండ్రి అని కూడా చెప్పాలి. ఇది నేను మీకు తెలియపరుస్తున్నటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం కూడా మనకు అదే మాట తెలియపరుస్తుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా జీవాధిపతిని అయినటువంటి కుమారుణ్ణి చంపినా ఆయనను లేపింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో కూడా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు గ్రంథం ఏ విధమైనటువంటి విషయాలు తెలియపరుస్తుంది, గ్రంథంలో ఉండేటటువంటి విధి విధానాలు ఏంటి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రతి మాట కూడా విలువైనదిగానే కనబడుతుంది. ప్రతి మాటను కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి వారిగా మాత్రమే మనం ఉండాలి. కాబట్టి 52వ అధ్యాయం యెషయా గ్రంథం 6-7 వచనాలు ఏం తెలియపరుస్తాయంటే, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద సుందరములై ఉన్నవి. అంటే ఇవన్నీ మనకు ఏమి చెలవిస్తున్నాయి, ఏమని చెబుతున్నాయంటే, మన యొక్క సువార్త ప్రకటనలో మనం సువార్త ప్రకటిస్తున్నామంటే ఆ పాదములు సుందరములైనవి. అంటే దేనిని గూర్చి మనం ఆలోచన చేయగలిగితే, సువార్త ప్రకటించటానికి అనేకమైనటువంటి ప్రదేశాలకు, అనేకమైనటువంటి గ్రామాలకు మనము ప్రయాణం అనేది చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణంలో ఆ యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు మనకు ఏం చేస్తున్నారంటే కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు హెచ్చరిస్తూ, దేవుడు మనకు తెలియపరుస్తూ, గ్రంథంలో ఇంతవరకు మనం చూసినటువంటి మాటలన్నీ కూడా మనకేం తెలియపరుస్తున్నాయంటే, తండ్రి అయిన దేవాది దేవునిని కనుమరుగు చేయకూడదు. తండ్రిని మాత్రమే మనం హైలైట్ చేయాలి. తండ్రిని మాత్రమే మనము సువార్తలో పరిచయం చేయాలి. అలా అని కుమారుడైన క్రీస్తును వదిలేయాలని నేను చెప్పటం లేదు. కుమారుడైనటువంటి క్రీస్తును లేపింది దేవుడు అని చెప్పాలి. ఇదే గ్రంథం చెప్తున్నటువంటి విషయం. గమనించాలి. ఈ మాటలు వింటున్నటువంటి ఎవరు కూడా అపార్థం చేసుకోవటానికి లేదు, అపార్థం చేసుకోవలసినటువంటి అవసరం కూడా లేదు.
జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలన చేయవలసినదిగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. సువార్త అని అనగానే కేవలము క్రీస్తుని మాత్రమే తెలియపరిచి తండ్రి అయిన దేవునిని విడిచిపెట్టాలని కాదు. ఆనాడు అపోస్తలులు చేసినటువంటి బోధనే ఈనాడు మనం చేయాలి. ఆనాడు వారు పాటించినటువంటి విధానాన్నే ఈనాడు మనం పాటించాలి. ఆనాడు వారు అపోస్తలులుగా ఉన్నవారు దేనినైతే చేశారో దానినే మనం చేయాలి. క్రీస్తును దేవుడు లేపను, దీనికి మేమందరము సాక్షులం అన్నారు. కాబట్టి క్రీస్తును లేపింది దేవుడు అని వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునిని కనుమరుగు చేయటానికి మనం అపొస్తలుల కంటే గొప్పవారమా? అపొస్తలుల కంటే మనము ఆధిక్యము కలిగినటువంటి వారమా? అధికారము కలిగినటువంటి వారమా? కాదు. కాబట్టి అపొస్తలులు చేసినటువంటి బోధను మనమే చేయగలగాలి. ఈనాడు క్రైస్తవులు, ఈనాడు విశ్వాసులు, ఈనాడు సంఘ కాపరులుగా ఎవరైతే ఉన్నామో మనమందరము కూడా కలిసి క్రీస్తుని లేపింది తండ్రి అయిన దేవుడు అని మాత్రమే సువార్త ప్రకటించాలి. ఇలా ప్రకటించగలిగితేనే అన్యజనులైనటువంటి వారికి తండ్రి అయిన దేవునిని పరిచయం చేసినటువంటి ఒక విశ్వాసులుగా మనం ఉంటాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా మనం ఉంటాం. లేదు అనుకుంటే కేవలం కుమారుడైన క్రీస్తు వారిని మాత్రమే మనం పరిశీలన చేయగలుగుతూ లేదా ప్రకటించగలిగితే ఏమవుతుంది అంటే తండ్రి అయిన దేవుడు అన్యజనులైనటువంటి వారికి పరిచయం కాదు. ఎలా పరిచయం కాదు అంటే మనము తండ్రి అయిన దేవునిని గూర్చి మనం చెప్పాం కాబట్టి. మనం తండ్రి అయిన దేవునిని గూర్చి ప్రారంభం నుండే సువార్తలోనే మనం అందించగలిగితే వారికి తండ్రి అయిన దేవుడు ఎవరో, కుమారుడైన క్రీస్తు ఎవరో వారికి చాలా సులభంగా అర్థం కావటానికి అనేది మనకు తెలుసు. కాబట్టి సువార్త ప్రకటనలో కేవలం క్రీస్తుని మాత్రమే కాకుండా క్రీస్తుని లేపింది తండ్రి అయిన దేవుడు అని మనం జాగ్రత్తగా ప్రకటించగలిగితే, చక్కగా ప్రకటించగలిగితే తండ్రి అయిన దేవుడెవరో, కుమారుడైన క్రీస్తు వారు ఎవరో మనకు అర్థమవుతుంది. ఇంతకు కుమారుడైన క్రీస్తు వారు కుమారుడు ఎలా అయ్యారు అంటే రోమపత్రికలో మనం చూస్తాం. ఆయన తిరిగి లేచినందున కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూడగలిగితే ఈ మాటలు కనిపిస్తాయి. అంటే కుమారుడైనటువంటి క్రీస్తు వారు సమాధి నుండి తిరిగి లేచిన తరువాత, తిరిగి లేచిన దానిని బట్టి, మరణము పొంది తిరిగి లేచినటువంటి దానిని బట్టి తండ్రి అయిన దేవాది దేవునికి కుమారుడుగా మహాప్రభావంతో నిరూపించబడ్డాడు అనేటటువంటి విషయము గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారిగా ఉండాలి. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుము అన్నాడు. కాబట్టి ఇలా సువార్త ప్రకటిస్తున్న క్రమంలో మనం ఏం చేయాలి అని అంటే చాలా జాగ్రత్తగా సువార్తను ప్రకటించటానికి, అన్యజనులైనటువంటి వారికి అర్థమయ్యే రీతిగా ప్రకటించటానికి మనం గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదివి, చాలా జాగ్రత్తగా సిద్ధపడి సువార్త ప్రకటించటానికి వెళ్ళాలి. ఇంతవరకు చెప్పినటువంటి మాటలలో మీ మనసు ఏమైనా బాధపరచబడి, గాయపరచబడి ఉంటే మీరందరూ కూడా గ్రంథంలో ఉన్నటువంటి మాటలను పరిశీలన చేయవలసినదిగా మీకు కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీ మనసుని మిమ్మల్ని గాయపరచాలని, మీకు బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ చాలామంది సువార్త ప్రకటనలో ఏ రీతిగా ఉన్నాయి కాబట్టి దానిని గూర్చి గ్రంథం ఏం చెబుతుందో పరిశీలన చేయగలుగుతూ ఈ మాటలు మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. చాలామంది సువార్త ప్రకటనలో నేను వింటూ ఉన్నాను కాబట్టి అట్టి రీతిగా ఆ మాటలు వారు ప్రకటిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునిని పరిచయం చేయటం లేదు అన్న ఒక దృక్పథంతో, ఒక ఆలోచన కలిగి నేను బాధపడి తరువాత దేవునిని పరిచయం చేయటం లేదు అన్న ఆలోచన కలిగి ఈ విధంగా నేను బాధపడిన తర్వాత ఈ యొక్క మాటలు మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ మనసును గాయపరచాలని అయితే కాదు. ప్రతి ఒక్కరు గమనించవలసినదిగా కోరుచున్నాం. ఈ యొక్క వీడియో వీక్షిస్తూ, వింటూ, చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.